నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం అసలు ఈ ప్రకృతి నియమాలు ఏంటి, నేచర్ అంటే ఏంటి, నేచర్ ఎలా పనిచేస్తుంది. ప్రకృతి అంటే బయట ఉండే ప్రకృతి కాదు, మన లోపల ఉండే నేచర్, మన శరీరం, మన మనస్సు. ప్రకృతి నియమం అనగా బాహ్య జగతికి చెందిన ప్రకృతిలోని విషయాల ప్రవర్తన విధానం. వాతావరణం, ఋతువులు, స్వభావ సిద్ధంగా ఏర్పడ్డ పర్వతాలు, అడవులు, నదులు, సముద్రాలు, పంచమహాభూతాల ఉనికి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలగు ప్రకృతిలోని అంశాలు ఎలాంటి నియమాలకు, నిబంధనలకు లోబడి ప్రవర్తిస్తున్నాయి అన్నది పరిపూర్ణుడైన సర్వజ్ఞుడైన మనిషి ఈ విశ్వానికి సంబంధించిన అనేక విషయాల్లోని నియమ నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకుంటాడు. ప్రకృతిలోని ప్రవర్తన నియమావళి తనపై ఆపాదించుకొని విఘటన చేస్తూ, విభజన చేస్తూ, విశ్లేషణపూర్వకంగా విశ్లేషించుకొని, సరిపోల్చుకొని ఈ విశ్వ విధానాన్ని, ప్రకృతి నియమాలను పరిపూర్ణంగా అవగాహన చేసుకున్న బోధిసత్వులకు బోధిని ప్రాప్తించుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ ప్రకృతిలోని విషయాల ప్రవర్తన విధానాన్ని తనలో ఉన్న 10 పారమితలు, ప్రతి పారమితకు గల 3 స్థాయిలు, 5 రకాల గొప్ప సన్యాసత్వాలు, 3 రకాల కర్తవ్యాలు, మనిషి జీవించి ఉండటానికి చేసే పోరాటాలు, కార్యకారణ సిద్ధాంతాలు, తెలివితో కూడిన అంతర్ముఖ జ్ఞానం, ప్రాణిలోని నామరూపాలు, ఇంకా పంచస్కందాలు, వాటి ప్రవర్తన నియమాలు, అనిశ్చిత స్వభావం వలన ఏర్పడిన వ్యక్తిత్వం మొదలగు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించి, అవగాహన చేసుకొని సమ్యక సంబుద్ధులంతా బుద్ధత్వాన్ని సాధించారు. ఇలా చేయడం అంటే మాటలు కాదు, ఎంతో కఠోరమైన సాధన, అకుంఠిత దీక్ష, తెలివి, జ్ఞానం, నిరంతరత అవసరమవుతాయి. ప్రకృతి నియమాలు 5 రకాల సిద్ధాంత పరంపరలు ఉన్నాయి. ప్రకృతి నియమాలు 5 రకాలు అని ఇప్పుడే చెప్పుకున్నాము. మొదటిది ఉత్తూజ నియమం, రెండవది బీజ నియమం, మూడవది కర్మ నియమం, నాలుగవది చిత్త నియమం, ఐదవది ధర్మ నియమం. ఉత్తూజ నియమం అంటే, ఉత్తూజ అనగా ఉష్ణం అని అర్థం. అగ్ని యొక్క ప్రధాన లక్షణం ఏంటి? వేడి. ఇంధనం లేకుండా అగ్ని ఉత్పన్నం కాలేదు. మండే పదార్థాన్ని ఆధారంగా చేసుకొని అగ్ని జనిస్తుంది. ఉత్పన్నం కాని దానిని ఉత్పన్నం చేయడం, ప్రకటితం కావడం, ఇంకా బలహీనంగా ఉన్నదాన్ని పరిపక్వం చేసి గట్టిపరచడం, తేమను తొలగించడం అనే కృత్యాలు ఉత్తూజ ద్వారా జరుగుతాయి. ఈ ఉత్తూజ అగ్ని అనే మహాభూతం నుండి ఉత్పన్నమైంది. ఈ విశ్వంలోని పదార్థాలు అన్నీ పంచమహాభూతాల ద్వారా నిర్మాణమైనటువంటివి. అవి పృథ్వీ, జలం, అగ్ని, వాయువు మరియు ఆకాశం. పదార్థమున్న సజీవ, నిర్జీవులన్నీ ప్రధానంగా 4 మహాభూతాలు, ఒక ఆకాశం తప్ప. ఒక దానితో మరొకటి మిళితమై తయారవుతున్నాయి. ఉత్తూజ అగ్ని మహాభూతం నుండి జాగృతమవుతుంది. పదార్థంతో చేయబడిన వస్తువులలో ఉన్న వేడిమి కానీ, లేకపోతే చల్లదనం కానీ ఈ ఉత్తూజ వల్లనే కలుగుతుంది. పరమార్థపరంగా ఉత్తూజ తేజో ధాతు రూపంలో పదార్థంలో ఇతర ధాతువులతో సమ్మేళనమై ఉంటుంది. తేజో ధాతువు 2 రకాలు. మొదటిది ఉష్ణ తేజో ధాతువు, రెండవది శీతల తేజో ధాతువు. ప్రకృతిలో
బాహ్య వాతావరణంలో వేడి అధికంగా ఉన్నప్పుడు ఉష్ణతేజం అధిక తీక్షణతతో వాతావరణం అంతటా వ్యాపించి ఉంటుంది. బయట వాతావరణం చల్లగా ఉంటే శీతల తేజం వాతావరణం అంతటా వ్యాపించి ఉంటుంది. తేజోధాతువులోని ఉష్ణం తడి పదార్థాలను ఎండింపచేసి గట్టిపరుస్తుంది. పదార్థంలోని తేమ అధికం కాకుండా తేజోధాతువు అదుపు చేస్తుంది. తేజోధాతువు పదార్థ లక్షణాన్ని అనుసరించి వాటిలోని తేమను అధిక శాతం ఎండించి పరిపక్వతను చేకూర్చి ఆ పదార్థానికి గట్టితనాన్ని కలిగిస్తుంది. దానివలన పదార్థం యొక్క సహజ ఆకృతి చెదిరిపోకుండా నిలిచి ఉంటుంది. ఉదాహరణకి ఇటుకలు, మట్టి బొమ్మలు, కుండలు, కూజాలు మొదలైనవి. అవి వేడి చేయడం వల్లే గట్టిపడతాయి. అలాగే వాటి ఆకారం కూడా ఎక్కువ కాలం అలాగే ఉంటుంది. ప్రాణుల్లో ఉత్తేజ శరీరంలోని వేడిని కలిగిస్తుంది. ఉత్తేజ శరీరంలోని హెచ్చుతగ్గులు లేకుండా సమతుల్యంగా ఉంటే ప్రాణి ఆరోగ్యంగా ఉంటుంది. సమతుల్యంగా లేకపోయినప్పుడు ప్రాణి అనారోగ్యంగా ఉంటుంది. శరీరంలోని ఈ ఉష్ణం వల్లనే అంటే ఉత్తేజ వల్లనే జన్మించిన ప్రాణి పెరుగుతూ పెద్దదవుతూ బాల్యావస్థ, యవ్వన స్థితి, ఇంకా వృద్ధాప్యం మొదలగు స్థితులు కలుగుతున్నాయి. యవ్వనవంతులైన యువతీ యువకులు ప్రత్యుత్పత్తి ద్వారా సంతానాన్ని ఉత్పన్నం చేయగలగటం అన్నది ఈ ఉత్తేజ ధాతు వల్లనే కలుగుతుంది. పృథ్వీ యొక్క ప్రధాన లక్షణం కొంత స్థలంలో వ్యాపించి ఆక్రమించి ఉండటం. ఒక రాయి ఉంటే అది కొంత స్థలాన్ని ఆక్రమించి ఉంటుంది. చెరువులో నీరు ఆ చెరువు ప్రాంతాన్నంతా పృథ్వీ ధాతువు ఆధారంగానే వ్యాపించి ఆక్రమించి ఉంటుంది. ఇలా ఏ పదార్థాన్ని తీసుకున్నా అది కొంత ప్రాంతాన్ని లేక స్థలాన్ని ఆక్రమించి ఉండే లక్షణం ఈ పృథ్వీ మహాభూతం వల్లనే కలుగుతుంది. పృథ్వీ మహాభూతం ప్రకృతిలో మట్టి రూపంలో భూమిపై ఒక పొరగా వ్యాపించి ఉంటుంది. కానీ ఒక వస్తు రూపంలోకి మారినప్పుడు ఆ వస్తువు యొక్క పరమార్థ రూపంలో పరిశీలించినప్పుడు ఈ పృథ్వీ మట్టి రూపంలో కాకుండా ధాతు రూపంలో కణ సముదాయంతో మిళితమై ఉంటుంది. పదార్థం యొక్క ఆకృతికి లోబడి ఈ పృథ్వీ ధాతువు దాని ఆకృతిలో కణ సముదాయం ఎలా ఉంటే అలా అనుసరించి ఒకచోట నిటారుగా, మరొక చోట వంగుతూ, మరొకటి వంకరగా తిరుగుతూ పృథ్వీ ధాతువు పదార్థ ఆకృతికి ఆధారమై ఆ పదార్థ లక్షణాన్ని అనుసరించి ఆ పదార్థానికి గట్టితనం, గరుకుతనం, మృదుత్వం, కోమలత్వం మొదలగు లక్షణాలను కలిగిస్తుంది. పదార్థం యొక్క ఆకృతికి లోబడి విస్తరించి ఉండటం అనే లక్షణాన్ని ఆ పదార్థానికి కలిగిస్తుంది. పృథ్వీ ధాతువు మిగిలిన 3 ధాతువులు అనగా జలం, ఉష్ణం, వాయువులకు పునాది వలె ఆధారమై ఉంటుంది. అవి స్థితి పొందడానికి సహకరిస్తుంది. అగ్ని మంటలపైకి ఎగిసిపడటం అనేది పృథ్వీ ధాతువు వల్లనే జరుగుతుంది. ఇంధనం ఉన్నంతకాలం అగ్ని మంటలు పైకి ఎగిసిపడటం, అలా నిలిచి ఉండడానికి పృథ్వీ ధాతువే కారణం. అలాగే నీరు ద్రవ రూపంలో ఉండటానికి కారణం ఆ పదార్థంలోని ఆపోధాతువు అధికంగా ఉండటం వల్లనే నీరు ద్రవ రూపంలో కనబడుతుంది. ఒక గ్లాసులోని నీరు తీసుకుంటే ఆ నీరు గ్లాసు అంతా నిండి ఉన్నట్లుగా వ్యాపించి ఉండటం అనేది ఆ నీటిలోని పృథ్వీ ధాతువుల వల్లనే, అంటే వాటి కారణంగానే. అలాగే ఒక సన్నని గొట్టంలో వాయువుని నిండి ఉన్నప్పుడు ఈ పృథ్వీ ధాతువు ఆ వాయు ధాతువుకు ఆధారమై స్థితి కలిగించి ఆ గొట్టం నిండా వాయువు శక్తివంతంగా నిండి ఉండటానికి కారణమవుతుంది. అందువలన గాలి కూడా ఒక పదార్థమై కొంతమేర వ్యాపించి ఉంటుంది. గాలి పదార్థం ఉన్న చోట దానికన్నా తేలిక పదార్థాన్ని ఉంచడానికి వీలు కాదు. గొట్టంలో వాయువు నిండి ఉన్నప్పుడు ఆ గొట్టంలోనికి నీరు ప్రవేశించలేదు. విశ్వంలో నీరు అనే మహాభూతం పృథ్వీ కన్నా 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. పదార్థంలో
ఆపోధాతువుల పరిమాణం అత్యధికంగా ఉండటం వలన మిగతా 3 ధాతువులు ఆపోధాతువుకు ఆధారమై నిలబడటం వలన నీరు మన కంటికి కనిపిస్తుంది. ఆపోధాతువు పదార్థంలోని పొడి కణ సముదాయంను చెదిరిపోకుండా జోడించి ఉంచుతుంది. పరమార్థపరంగా నీరు ఆపోధాతువు రూపంలో ఉంటుంది. మిగిలిన మహాభూతాలకు సంబంధించిన కణ సముదాయాలను విడిపోకుండా జోడించి ఉంచేది ఆపోధాతువు. ఆపోధాతువు శక్తివంతంగా ఉన్నప్పుడు ఇతర ధాతువులను కరిగించి ద్రవ రూపంలోకి మారుస్తుంది. నీరు, మూత్రం, చెమట, లాలాజలం, కన్నీళ్లు మొదలగు పదార్థాలలో ఆపోధాతువు బలంగా ఉండటం వలన అవి ద్రవ రూపంలో ఉంటాయి. వాయు మహాభూతం ఇతర పదార్థాలలో సజీవ, నిర్జీవాల్లో కదలికలను, చలనాలను కలిగిస్తుంది. పరమార్థపరంగా వాయువు పదార్థాలలో వాయుధాతు రూపంలో ఉంటుంది. వాయుధాతువు ఇతర ధాతువుల కణు సముదాయాలపై బాహ్యంగా ఒత్తిడి కలిగించి కణ సముదాయాలను వాటి నిర్ణీత స్థితిలో నిలిపి ఉంచడం ద్వారా పదార్థ ఆకృతి చెదిరిపోకుండా కాపాడుతుంది. పదార్థ రూపాల్లో కలిగే అనేక రకాల చలనాలకు, కంపనాలకు ఈ వాయువు అనే మహాభూతమే కారణం. మానవ శరీరంలో 6 రకాల వాయువులు ఉన్నాయి. మొదటిది పైకి కదులు వాయువులు, అంటే దగ్గు, తుమ్ములు, తేన్పులు. రెండవది క్రింది వైపు కదులు వాయువులు, అంటే దీనివల్ల ప్రేగుల్లో కదలికలు కలిగిన మల విసర్జన క్రియకు తోడ్పడుతుంది. మూడవది పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగుల్లో కలిగే వాయువు తిన్న ఆహారాన్ని కడుపు నుండి కిందికి కదిలిస్తుంది, అంటే జీర్ణం కాని వ్యర్థ పదార్థాలను పెద్ద ప్రేగుల ద్వారా కిందకు కదిలిస్తుంది. నాలుగవది కాళ్ళు, చేతుల్లో కదిలే వాయువులు, వాటిలో చలనాలను కలిగిస్తూ కర్మలను చేయిస్తుంది. ఐదవది శ్వాస ద్వారా లోపలికి వెళ్ళే వాయువులు, అలాగే బయటికి వచ్చే వాయువులు, అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసలు, అంటే శ్వాస కదలికలకు ఉపయోగపడుతుంది. ఇలా పైన చెప్పబడిన 4 మహాభూతాలు విశ్వంలోని పదార్థ నిర్మాణమునకు మూలధాతువులు. ఈ 4 ధాతువుల సమ్మేళనంతో అన్ని రకాల పదార్థాలు నిర్మితమవుతాయి. 5వ మహాభూతం ఆకాశం. ఆకాశం అంటే శూన్యం. 2 పదార్థాల మధ్య గల శూన్య ప్రదేశం ఆ రెండింటిని విడదీసి ఉంచుతుంది. అందువలన ఆకాశం పదార్థాలను విడదీయగలిగే పరిచ్ఛేద లక్షణం కలిగి ఉంటుంది. ఆకాశం తప్ప మిగిలిన 4 మహాభూతాల సమ్మేళనంతో తయారైన పదార్థాలన్నీ బాహ్య పరిస్థితుల ప్రాబల్యంతో వాటి స్థితి పెరగడం కానీ లేకుంటే తరగడం కానీ జరుగుతుంది. ఉదాహరణకి ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు వాటిలోని ఆపోధాతువు కరిగి ఘన పదార్థాలను ద్రవ రూపంలోకి మారుస్తుంది. అలాగే ద్రవ రూపంలో ద్రవాలను చల్లపరిచినప్పుడు, అంటే శీతలపరిచినప్పుడు వాటిలోని ఆపోధాతువు గట్టిపడటం వలన ద్రవ రూపాలు ఘన రూపంలోకి మారిపోతాయి. ఉదాహరణకి మంచు పదార్థాలు. అలాగే నీటిని వేడి చేసినప్పుడు ఆ నీరు మరిగి ఆవిరిగా మారి వాయు రూపంలోకి మారుతుంది. ఒక పదార్థంలోని పృథ్వీ ధాతువు ప్రబలంగా ఉంటే అది ఘన పదార్థం అవుతుంది. ఒక పదార్థంలోని ఆపోధాతువు ప్రబలంగా ఉంటే అది ద్రవ పదార్థం అవుతుంది. ఒక పదార్థంలోని ఉష్ణధాతువు ప్రబలంగా ఉంటే ఆ పదార్థం వేడిగా, బలహీనంగా ఉంటే చల్లగా ఉంటుంది. ఒక పదార్థంలో వాయుధాతువు ప్రబలంగా ఉంటే అది వాయు రూపంలో ఉంటుంది. ఒక పదార్థంలో ఏ మహాధాతువు అధిక పరిమాణంలో శక్తివంతంగా ఉంటే ఆ పదార్థానికి వాటి లక్షణాలు, స్వభావం కలుగుతాయి. ఇలా ప్రకటింపబడటానికి మిగతా 3 మహాభూతాల యొక్క ధాతువులు సహకారం చేస్తూ ఉంటాయి. ప్రళయ సమయంలో ఈ 4 మహాభూతాల శక్తి ఉచ్చ స్థితిలోకి వచ్చి విశ్వంలో గల లోకాలన్నీ నశించిపోవడానికి కారణమవుతాయి. ఉత్తేజ నియమం ప్రవర్తించే విధానం ఈ విధంగా ఉంటుంది. ఉత్తేజలో ఉన్న ఉష్ణం ప్రముఖంగా అన్ని రకాల రూపాల ఉత్పన్నానికి లేక జాగృతానికి ముఖ్య కారణం. ఉష్ణ పదార్థంలో తేజో ధాతు రూపంలో
ఈ ఉష్ణ నియమ సిద్ధాంతంలో 4 రకాల పరిణామాలు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా కలుగుతాయి. ఏంటి? మొదటిది ఉత్పన్నం కావడం, రెండవది పెరగడం, మూడవది నశించడం, నాలుగవది విశ్వ వినాశనం. 3 రకాల ఋతువులు ఏంటవి? చలికాలం, ఎండాకాలం మరియు వర్షాకాలం. ఒకదాని తర్వాత మరొకటి ఒకే రకమైన నిర్ణీతమైన పద్ధతిలో వస్తాయి, అలాగే పోతాయి. ఇదే పద్ధతిలో ప్రకృతిలో ఒక ప్రత్యేక ఋతువులో చెట్లు, పాదులు, వృక్షాలు, పూల చెట్లు మొదలగు వృక్షజాతి సంపద పుష్పించి కాయలు కాసి ఫలాలనిస్తాయి. ఇవన్నీ ప్రకృతి నియమానుసారంగా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఈ ప్రకృతి నియమంలో ఉత్తూజ నియమం కూడా మిళితమై ఉండటం వలన వృక్ష సంపద కాలానుగుణంగా ఒక నిర్ణీత పద్ధతిలో వృద్ధి అవుతుంది. ఈ నిర్ణీత పద్ధతి ఉత్తూజ నియమం వలన ఏర్పడుతుంది. వాసిత్త అనే ప్రళయం ఎప్పుడో ఒకప్పుడు దీర్ఘకాలం తర్వాత వచ్చినప్పుడు ఈ ప్రపంచం ప్రవర్తించే విధాన నియమాల పద్ధతులు అన్నీ నశించిపోతాయి. ఈ ప్రళయ కాలంలో దేవతల నుండి వెలుగు రేఖలు, ప్రకాశాలు నశించిపోతాయి. గాఢ అంధకారం మలుముకొని ఉంటుంది. తిరిగి ప్రపంచం నిర్మాణం మొదలైనప్పుడు తిరిగి ప్రకృతిలోని అనేక విషయాల ఉత్పన్నం కావడం ప్రారంభమవుతుంది. సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు మరియు నక్షత్రాలు విశ్వంలో వెలుగు కిరణాలు ఉత్పన్నమై ప్రసరిస్తాయి. పగలు, రాత్రి, రోజులు, నెలలు, సంవత్సరాలు ఏర్పడి వాటి అనుసారంగా ఋతువులు ఏర్పడతాయి. సో ఈ విధంగా ఈ ఉత్తూజ అన్నది గొప్ప పాత్ర ఉంటుంది వీటిలో. ఇవన్నీ కూడా మన శరీరంలో కూడా వాటి నియమాల అనుసారం జరుగుతూ ఉంటాయి. మన శరీరంలో ఏదైనా ఒక ధాతువు ప్రకోపించింది అంటే మనిషి చనిపోతాడు. సో ఈ విధంగా ఈ ధాతువులకు సంబంధించి ఈరోజు చెప్పుకున్నాం. ఈ బీజ నియమం అన్నది రేపు చెప్పుకుందాం.